గుంతకల్ పట్టణంలోని భాగ్యనగర్ గంట చర్చి ఎదుట లైన్లో ప్రభుత్వం వారు 4 సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పు చేస్తూ డ్రైనేజ్ ను నిర్మించడం జరిగింది. పట్టణంలో అనేక నూతన రోడ్లు డ్రైనేజ్లు నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఇక్కడ మాత్రం పురపాలక సంఘం వారు చర్యలు చేపట్టకపోవడం విశేషం. సుమారు 2 నెలల క్రితం ఈ ప్రాంతంలో వారికి ఒక నోటీస్ ఇచ్చారు. 3 రోజుల్లో మీరు డ్రైనేజ్ కొరకు అడ్డంగా ఉన్న మెట్లు తొలగించుకోమని తెలపడం జరిగింది. చాలా మంది మెట్లు తొలగించి 4 రోజుల పైన అయినప్పటికీ ఏ మాత్రం చర్యలు చేపట్టలేదు. ఇదే విషయమై జిల్లా కలెక్టర్ కి స్పందనలో ఆర్జీ ఇచ్చి కూడా సంవత్సర కాలం అయింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు. గవర్నమెంట్ లో ఈ రోడ్ వైడింగ్ కార్యక్రమంలో దీన్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువని తీసేశారు. ఇప్పుడు దాదాపు 4 సంవత్సరాలుగా వస్తున్న అనేక సార్లు మున్సిపల్ అధికారులను మరియు వారికి వినతి పత్రాలు ఇచ్చిన మరి ఈనాడు ప్రెస్ ద్వారా మేమున్నామనేటువంటి కార్యక్రమంలో ఏఈ గారికి తెలియపరిచిన ఏమాత్రం ఇది స్పందన లేకపోవడం చాలా విచారకరం. దాదాపుగా చాలా సందర్భాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి అంటున్నారు. 2 నెలల క్రితం మీరు అర్జెంటుగా మెట్లు తీసుకోవాలి, లేకపోతే జేసీబీ ద్వారా మెట్లు తీయించేస్తాం మేమే అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. మరి 2 నెలలు కావస్తుంది. జేసీబీ ద్వారా మెట్లు తీస్తే ఎట్లా పడితే ఎట్లా మెట్లు పగిలిపోయేటువంటి అవకాశం ఉందని కూలీల చేత చాలామంది ఇక్కడ శుభ్రం చేసుకున్నారు మెట్లు అవి. కానీ ఇది తీసి కూడా ఒక 1 నెల రోజులైంది, అయినా ఏమాత్రం దీని మీద చర్యలు తీసుకోవడం లేదు. నేను మీడియా ముఖంగా మరి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి నేను తెలియజేస్తున్నా, దయచేసి కాలువ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాల్సిందిగా మనవి చేస్తున్నాను.